హాయ్ ఆంటీ. ఈరోజు ఏం చేస్తున్నారు ఆంటీ? చేపల కూర మీ స్టైల్లోనా? ఫస్ట్ ఏం చేయాలో చెప్తారా? ఫస్ట్ వచ్చి తగినంత కొబ్బరి. కొబ్బరి కూడా ఫ్రై చేసుకుంటారా? కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అయిపోయినట్టేనా అంటే? ఇంకా అయిపోయినట్లేనా? కొబ్బరి అయిపోయా, తగినంత కొబ్బరి. నెక్స్ట్ తగినంత జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసేయండి. ఇవి తగినంత ఇది కూడా వేసుకోవాలి. మూడు కలిపి ఇవి కూడా వేస్తే నేనే అవి వేయించుకున్నా. కరివేపాకు, కరివేపాకు అయిపోయింది. కరివేపాకు కూడా. నెక్స్ట్ కారం పొడి. స్టవ్ ఆఫ్ చేసినారా? స్టవ్ ఆఫ్ చేసినాను. ఆంటీ కారం పొడి ఏగుతా అంటే స్మెల్ సూపర్ ఉందా అంటే? నెక్స్ట్ పసుపు వేయాల మిక్సీలోకా? అన్నీ వేసేసేదే మెత్తగా మసాలాకి. తగినంత పసుపు. మిక్సీలోకి ఇప్పుడు తెల్లగడ్డలు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఉండేటివి ఇవన్నీ మిక్సీ చేసుకొని ఆడించుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టి ఇచ్చేసేయండి, సరిపోతుంది. చాలు, మూత పెట్టేయండి. మిక్సీ కాడిచ్చే వరకు మసాలా, అప్పుడు చింతపండు రెడీ చేసుకుందాం. చేపల పులుసుకి కొంచెం చింతపండు ఎక్కువ ఉండాలి కదా? చింతపండు ఎక్కువ ఉండాలి. రెడీ చేసుకోవాలి. గ్రైండర్ మసాలా ఆడించుకున్నాము. తీసి పక్కన పెట్టుకున్నాము. చింతపండు అయిన తర్వాత ఒక 4-5 ఎర్రగడ్డలు కోసి ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టిన తర్వాత తగినంత మసాలా ఇప్పుడు అన్ని చూపించినాం కదా, ఆ మసాలా అంతా కూడా రెడీ అయింది. నెక్స్ట్ ప్రాసెసింగ్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్. ఇదిగోండి, చేపల కూర కోసం మీకు ఒక మంచి గిన్నె. మంచి ఇట్లా గిన్నె పెట్టాలా. ఇట్లా ఎడుల్పుండే గిన్నె, వెడల్పుగా మందంగా ఉండాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ కదా? ఇంతే. ఇంకా చేపల కూరకి మామూలు దాంట్లో కంటే కొంచెం ఎక్కువ కదా? కొంచెం అంటే మామూలు కూరల కన్నా చేపల కూరకి కొంచెం ఎక్కువ. 45 సార్లు బాగా 45 సార్లు కడిగి పెట్టుకోవాలి. చేప కూడా పక్కకి దాన్ని కడిగి నీటుగా ఇట్లా పెట్టుకోవాలి. ఆవాలు మంచిగా చిటపటలు అన్న తర్వాత ఆవాలు మంచిగా కొంచెం కింద పైన చిట్టుపట్ట అన్న తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు మంచి గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయండి. మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి మసాలా. ఇప్పుడు అన్ని మసాలా చూపించినాం కదా, ఆ మసాలా ఇది. మసాలా ఫ్రై అవుతుంటేనే స్మెల్ భారీగా ఉందండి. తింటే ఎట్లుంటుంది చెప్పండి? తిని చూడు సంధ్య ఎట్లుంటుందో. ఇప్పుడు మసాలా ఫ్రై అయిందండి. ఫ్రై అయింది. ఇప్పుడు ఇది పులుసు, చింతపండు పులుసు. చూస్తా అంటేనే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది అంటే. వాటర్
అబ్బా ఉప్పు చూడు వేయాలా సరిపోతుంది ఆంటీ. మళ్ళీ ఇంకేంటి ఉప్పు కొంచెం ఉరికే చిటికెడు కూడా కాదు, ఇంత అయింది ఆంటీ. చాలా సరిపోయిందిలే, నువ్వు వేయద్దు ఇక. ఇప్పుడు ఇది కొంచెం మరగల్ల బాగా. కొంచెం ఉప్పు వేయండి ఆంటీ, ఇంత తక్కువ ఉంది. ఎక్కువ తింటారు సంధ్య. లేదులేండి ఆంటీ, మనుషులు ఉన్నారు. ఏం లేదు, కరెక్ట్గా ఉంటేనే అండి చేపల కూరలోకి. చాలండి, మూత పెట్టండి. ఇంకా మూత పెట్టి అంతా అయిపోయింది సంధ్య. పులుసు మరగల్లా, పులుసు అంతా మరగల్ల బాగా. పైకి పైకి మరగండి. వచ్చాక మూత మరుగుతుంది కూర. ఇప్పుడు చేప వేసుకోవాలి ఇంట్లోకి. ఇంక ఈ స్టైల్లో వేసేసుకోవాలా? ఇప్పుడు చేపలు వేసుకోవాలా. సింగిల్ ముళ్ళుండే చేప తెచ్చినా అంటే, ముళ్ళులు ఎక్కువ ఉంటే అసలు చేప కూర తినాలన్న ఫీలింగే రాదు నాకైతే. ఓపికే ఉండదు అంటే ముళ్ళులు తీసుకొని తినాలంటే. అట్లా ఉడికేటప్పుడు మనం చేపలు ఇట్లా వేసుకోవాలి. రసం అంతా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు ఇట్లా చేపలు ఇడుస్తాం. చేపలకి కొవ్వు చూడండి అంటే ఏముందో. చికెన్ మటన్ మామూలుగా తింటా ఉంటాము. చికెన్ మటన్ కన్నా చేపలు ఎక్కువ తినాల ఎవరన్నా కానీ. చేప ఎక్కువ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు చేపలు వేసినాం కదా, మూత వేసేయాలి. దీనికి అయిపోయా. ఎంతసేపు పెట్టాలా అంటే? 10 నిమిషాలమ్మా, 10 నిమిషాలు చాలా. చేపలు ఎత్తి కూర ఉడుకుతుంది. ఈ లోపు పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేసినాను గైస్, అన్నం కోసం. కొంచెం అన్నము చల్లగా అయితేనే బాగుంటుంది చేపల కూర. అన్నము కూర రెండు చూస్తా అంటే లిటరలీ నోట్లో లాలాజలం. నిమిషాల తర్వాత స్టవ్ని అయితే సిమ్లో పెట్టండి, తర్వాత మూత పెట్టుకోండి. కొంచెం పెట్టండి ఆంటీ, ఫస్ట్ టేస్ట్ చూసి మన వాళ్ళకి చెప్తా, తర్వాత మళ్ళీ తింటా. అన్నం పెట్టేస్తాను, కూర వేస్తాను. కొవ్వు చేపలు కదా, నూనె బాగా తేలిందంటే. చాలా అంటే పులుసు అన్నం మీద వేసేయండి కొంచెం, చాలండి. తీసుకొని తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు నాకు. చెప్తా. అన్నం ఇంకా కొంచెం చల్లగా అయితే, అన్నము చేపల కూర తినేటప్పుడు అన్నం కానీ చేపల కూర కానీ రెండు కూడా చల్లగా అయితే ఆ టేస్ట్ వేరు. వేడిలో అన్నము, దీంట్లో చేపల కూరలో వేడి అన్నము టేస్ట్ ఉండదు. రెండు చల్లగా కావాలా. ఇప్పుడు కొంచెం అయింది, ఇంకొంచెం అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం కావాలా, ఇంకా కొంచెం అయితే అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది. అంటే మామూలుగా లేదంటే, నేను మాటల్లో చెప్పడం కాదు గైస్, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కమెంట్స్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శాండీ డైరీస్, సబ్స్క్రైబ్ టు శాండీ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ఇంకా కూడా మన ఛానల్ని చూడండి, మంచి మంచి వీడియోస్ అన్ని రాబోతున్నాయి.